నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే. వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను బ్యాంఫ్ డే 2లో ఏం చూశానో చెప్తానండి. ఫస్ట్ ఈవిడ దెయ్యం పాటతో మొదలెట్టింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వెనకాల ఒక హోటల్ కనిపిస్తుంది కదండీ! అది ఫెయిర్‌మార్ట్ హోటల్ అండి. దాని ముందు కనిపిస్తున్న ఈ ఫాల్స్ ఏమో బో ఫాల్స్ అంటారు. యాక్చువల్‌గా బ్యాంఫ్ వెళ్తే ఫెయిర్‌మార్ట్ హోటల్‌లోనే ఉండాలి అన్నట్టుగా చెప్తారు అందరూ. బట్ నేను ఒక స్టోరీ నాకు హిస్టరీలో దొరికిందండి. 1920లో ఈ ఫెయిర్‌మార్ట్ హోటల్‌లో ఒక బ్రైడు బ్రైడల్ గౌన్‌లో జారి మెట్ల మించి పడి చచ్చిపోయిందిట. అప్పటినుంచి ఆమె గోస్ట్ అయ్యి తిరుగుతోందిట ఆ ఏరియాలో. హోటల్‌లో స్టాఫ్‌కి కనిపిస్తోందని రిపోర్ట్ చేశారట. సో, దీనికి కూడా ఒక గోస్ట్ స్టోరీ ఉందండోయ్! సో, బ్యాంఫ్ ఏంటో నా అన్వేషణ గారు మాట్లాడినట్టు మామూలుగా లేదండి. ఆ! ఆ నేచర్ బ్యూటీతో పాటు గోస్ట్ స్టోరీస్ కూడా ప్రతి ప్లేస్‌లోనూ ఉన్నాయి. జాగ్రత్తండోయ్! ఏదైనా తాయెత్తు కట్టుకోవాలేమో మనం. ఓకే. సరదాగా జోక్ చేస్తున్నానండి. ఇది నెక్స్ట్ ప్లేసు ఇది బోఫాల్స్. కిందకెళ్ళి చూస్తే ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆ స్టోన్సు నిజంగా ఈ బోఫాల్స్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే, అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. అంత బావుందండి. ఆ స్టోన్స్‌కిను, ఆ ఫాల్స్‌కి భలే అసలు సినిమాటిక్‌గా ఉంది అంతా. ఇక్కడ యాక్చువల్‌గా ఈ బ్యాంఫ్‌లో ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ ప్లాన్ చేసుకుంటే, రొమాంటిక్ మూవీస్‌కి చాలా బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ గోస్ట్ మూవీస్ కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఇది. చూసారా ఎంత బావుందో బ్యూటీ, నేచర్ బ్యూటీ. ఇది నెక్స్ట్‌ది ఇది వచ్చి జాన్సన్ వ్యాలీ అంటారు. ఈ క్యానియాన్ అంటారు. అది క్యానియాన్స్ అంటే యాక్చువల్‌గా వ్యాలీస్ మాట. అంటే అంటే లోయలనమాట. లోయల్లో మధ్య మధ్యలో ఇలాగా లేక్స్ గానీ, కొంచెం ఫాల్స్ కానీ వెళ్తూ ఉంటాయి. సో, ఇది గూడా చాలా బావుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎ లేక్స్‌లో గూడా 2 రకాలుంటాయి. ఒకటి ప్రశాంతంగా స్లోగా ప్రవహిస్తుంది. ఒకటి ఎగిరెగిరి పడుతూ చాలా సౌండ్ చేస్తూ గలగలగలమని మన గోదావరిలాగా ఎగిరెగిరి పడుతూ ప్రవహిస్తుంది. సో, ఇది అలా ఉంది. ఈ జాన్సన్ లేక్ చాలా సౌండ్ చేస్తూ ఆ వాటర్ ఫాల్స్ సౌండ్స్ అసలు రికార్డ్ చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అది వేరే వీడియోలో పెడతాను. ఓన్లీ నేచర్ బ్యూటీ తోటి వితౌట్ ఎనీ వాయిస్ ఓవర్ తోటి ఒక వీడియో లాస్ట్‌లో పెడతానండి. మొత్తం సీనిక్ బ్యూటీ అంతా. సో, చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది జాన్సన్ క్యానీ అనమాట. ఇంకా నెక్స్టొచ్చి ఇది వర్మిలియాన్ లేక్ అండి. ఇది చాలా పొడుగ్గా ఉంది. డ్రైవ్ అంతా బ్యూటిఫుల్‌గా ఉంది. ఓ పక్క లేకు, ఓ పక్క రాకీ మౌంటైన్స్. ఎక్సలెంట్‌గా ఉందండి డ్రైవ్ అంతా. ఈ లేక్‌లో గూడా యాక్చువల్‌గా ఎక్కడికక్కడ ప్రతి హాఫ్ కిలోమీటర్‌కి ఒక ఇలాగా మనం ఫోటోస్‌కి వీలుగా కాసేపు కూర్చొని ఎంజాయ్ జేయడానికి వీలుగా ఇలాగా పెట్టారన్నమాట. ర్యాంప్స్ పెట్టారు. సో, ఇక్కడ యాక్చువల్‌గా షూటింగ్‌లకి వాటికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుందండి వర్మిలియన్ లేక్. అదిగోండి మన హీరోయిన్. మీ టైమ్ పాస్ కోసం హీరో, హీరోయిన్స్ కూడా పెట్టా నేను. ఎవరో కాదండోయ్! మా అమ్మాయిను, మా అల్లుడు. ఇది జాన్సన్ లేక్ అండి ఇది. ఇది కూడా కొంచెం ఎమరాల్డ్ లేక్ లాగా అక్కడక్కడ రిఫ్లెక్షన్స్ మూలాన కొంచెం గ్రీన్ కలర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ లేక్స్ అన్నీ గూడా గ్లేషియర్స్ నుంచి ఒకానొకప్పుడు గ్లేషియర్స్ కరిగి వచ్చిన లేక్స్ కాబట్టి, ఆ రాకీ పౌడర్ మీద వాటర్ ఎళ్తుంటే నేను చెప్పాను గదా! స్పెక్ట్రమ్ గ్రీన్ అండ్ బ్లూ రిఫ్లెక్ట్ చేస్తుందని. ఆ యాంగిల్ బట్టి ఆ లేక్ ఉన్న యాంగిల్ బట్టి, ఆ సన్‌లైట్ యాంగిల్ బట్టి మనకి ఒక్కోసారి బ్లూయిష్‌గా కనిపిస్తుంది. ఒక్కోసారి కొన్ని లేక్స్ గ్రీన్‌గా కనిపిస్తాయి. అసలు 'లేక్ ఆఫ్ లూయిస్' అయితే కంప్లీట్ బ్లూగా చాలా బావుంది. ఇది 'టూ జాక్ లేక్' అని ఇంకొక లేక్ అండి ఇది.
చూసారా? వెనకాల ఎల్క్స్ అవి నడుస్తున్నాయి రోడ్ల మీద. ఇక్కడ మొత్తం ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియా అంతా కూడా ఇలాగ ఇందాక చూపించినట్టుగా మౌంటైన్ గోట్స్, బేర్స్, ఎల్క్స్ తోటి నిండి ఉంటుందండి. అక్కడ బేర్ స్ప్రే కూడా పట్టుకొని నడుస్తూ ఉంటారు. డే 3 వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తానండి. బాయ్.